నమస్తే సార్. నమస్తే అమ్మా, నమస్తే. బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికలకి ఎట్లా సన్నద్ధం అవుతాను సార్? చూస్తున్నావు కదమ్మా, ఇది దాదాపు 250-300 కోట్లతో అద్భుతంగా సైకిల్ ట్రాకు, తర్వాత ట్రైను, చిల్డ్రన్స్ పార్కు, సీనియర్ సిటిజన్ పార్కు, ఉమెన్స్ పార్కు, అన్ని రకరకాలుగా చుట్టూ రౌండ్గా పెడుతూ ఇక్కడ మధ్యలో ఐలాండ్ చేసినాం. ఐలాండ్లో నైట్ పూట షోస్, లైటింగ్ షోస్, డ్రోన్ షోస్, అట్లా దాన్ని పోవడానికి సస్పెన్షన్ బ్రిడ్జ్. ఈ వాటర్ కూడా కృష్ణా వాటర్ నింపడానికి ప్లానింగ్ చేస్తుంది. ఇలా ఫిష్ ఇక్కడనే ఫ్రెష్గా ఫిష్ అమ్మి పండి అమ్మడానికి ఇట్లా ఫిష్ స్టాల్స్, ఇట్లా రకరకాలుగా చేసినాం. ఇలా చూస్తుంటే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. నేను పోయిన రోజు ఎట్లయితే ఉందో యాజ్ తీసి అట్లే ఉంది. పోయిన రోజు ఎట్లా ఉందో యాజ్ తీసి అట్లే ఉంది. ఇంత కూడా మార్పు లేదు. అంటే ఇంత గాలి చూడండి, దాదాపు ఇంత అద్భుతం. అంటే హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఒక రోజు మొత్తం గడిపిపోయేటట్టు చుట్టూ అంత పెద్దది. ఈవెన్ మా హైదరాబాద్లో ఉన్న ట్యాంక్ బండ్ దగ్గర కూడా స్టాల్స్ కానీ అవన్నీ లేవు, ఇట్లా సస్పెన్షన్ బ్రిడ్జ్ లేదు. వాళ్ళందరూ కూడా పక్కనే శిల్పరామం అమ్మ, శిల్పరామం కింద పెద్దది లండన్ ఐ టైప్లో పాలమూరై, మైబ్నారై అని చెప్పి దానిలో మొత్తం వేవ్ అన్నీ చాలా అద్భుతమైన ప్లాన్ అమ్మ. ఇదంతా ఒక 500 మంది ఎంప్లాయ్మెంటు, దాదాపు 10-20 మంది డైలీ సందర్శకులు వచ్చేటట్టు ప్లాన్ చేసినాం అమ్మ. ఇవాళ నేను పోయిన రోజు, టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన రోజు ఎట్లయితుందో యాజ్ టీజ్గా అట్లే ఉంది. ఈ ప్రాంతాన్ని చూస్తే నిజంగా అసలు మామూలు అంటే చాలా పేదరికం. మీరేం మాట్లాడలేకపోతున్నా, బాధ మీ కళ్ళల్లో తెలుస్తుంది సార్, బాధపడకండి. అంటే సార్ ఇట్లా చేయదు కదా, మిమ్మల్ని ఇట్లా భావోద్వేగంగా మేము చూడలేము సార్. మనుషుల మీద కోపం ఉంటే ఇట్లా వదిలిపెట్టదు. ఇంత మంచి పేదవాళ్ళకు ఆరోగ్యము, ఆ పిల్లలకు ఎంతో మంచి ఉపయోగపడేది. అద్భుతమైన కళ, మా కళ ఇది. ఏంటంటే ఇక్కడ చాలామంది వచ్చి చూడడానికి రావాలా, ఆరోగ్యం కాపాడుకోవాలా, ఇందులో చేపలు పెంచుకోవాలి, చేపలు ఫ్రెష్గా వాళ్ళకు ఉపాధి కలవాలా అని చెప్పి ఇక్కడ శిల్పారామం ఇవన్నీ టోటల్గా ఇంత పెద్ద ఇది సస్పెన్షన్ బ్రిడ్జ్ అంటే వేరే దేశాల్లో ఉంటుందమ్మా. ఇట్లా ప్యూర్ వాటర్ కూడా, డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా ఆ వాటర్ అంతా బయటకు వాళ్ళని కూడా ప్లాన్ చేసినారు. మళ్ళీ మురికిళ్ళు తెచ్చి నింపేసిండ్రు, మళ్ళీ ఇవన్నీ వచ్చేసినాయి. అంటే అంత ఖర్చు ఉండదు పబ్లిక్ మీద. అసలు 2.5 ఏళ్ళు అయింది. ఇది కొత్త పనులు కావు, ఆల్రెడీ అయ్యే పనులు కంప్లీట్గా శాంక్షన్ అయ్యి, టెండర్ అయ్యి, కాంట్రాక్ట్ వచ్చిన పనులను కూడా కంప్లీట్ చేయకుండా గాలికి వదిలేసి ఎంత అన్యాయం అంటే అసలు వేల మంది ఇక్కడ వచ్చేవాళ్ళు. ఒకప్పుడు ఒక సైకిల్ మోటార్ కూడా ఒకటి అమ్మ. ఇది మొత్తం ఇంత చిన్న కట్ట ఉండేది. అంతా చిన్నపిల్లల శవాలు తీసుకొచ్చి పడేసింది హాస్పిటల్లో. చనిపోయిన పిల్లలు తీసుకొచ్చి బయటకి గీపోయారు. నేను వచ్చి చూస్తే ఈనాడు పేపర్లో వచ్చింది సార్ అని చెప్పింది. ఈనాడు పేపర్లో వచ్చింది, ఇక మొన్ననే చనిపోతే బయట వేసిపోయినాను. ఎంత దుర్మార్గులు రాయని చెప్పి అవన్నీ తీసి, లేదు దీన్ని రౌండ్ చేద్దామని చెప్పి చిన్న కట్టను రౌండ్గా కట్టేయించాం టోటల్గా అమ్మ. ఇక అది స్టేడియం, బ్యూటిఫుల్ స్టేడియం. అది స్టేడియం కూడా లింక్ ఇచ్చినాం. స్టేడియంకి వచ్చిన వాళ్ళు ఇట్లా వాకింగ్ చేసుకోవాలి, 4 కిలోమీటర్లు వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇంత కళను కనీసం దుర్మార్గంగా దీన్ని వదిలిపెట్టి దీన్ని ఏందో ప్లాన్ అంటారు. ఇదేం ప్లానో అర్థం కాదు. ఇది ఎందుకు కట్టినరో ఇదంతా అంటే వాళ్ళకు అంత మూర్ఖంగా మాట్లాడి మధ్యంతరంగా వదిలిపెట్టడం అనేది చాలా దారుణంగా అనిపిస్తుంది. మేము ఎంతో కలగన్నాం. అసలు మా పిఏని అడగండి, మీకు ఈ డిజైన్ చెప్తాడు, ఇది చూపిస్తాడు. ఎంత అద్భుతమైన డిజైన్ అంటే అది మామూలు డిజైన్ కాదు. అది అటువంటిది ఇదొక్కటే కాదమ్మా. హాస్పిటల్ కట్టించాం, 1000 పడకల హాస్పిటల్, 1000 కోట్లతో. అది అట్లనే వదిలిపెట్టేసాం. 1000 పడకల హాస్పిటల్. ఐటీ టవర్ కట్టించాం, అది అట్లనే. మొత్తం టోటల్గా మన్నెంకొండ రోప్వే మధ్యలో ఆగిపోయింది. మన్నెంకొండ రోప్వే మీరు అక్కడ చూడండి అమ్మ, కలెక్టరేట్ అక్కడ చూడండి. హాస్పిటల్ నేను కలెక్టర్ ఆఫీస్ని ఊరు బయట కట్టి బస్ స్టాండ్ ముందర హాస్పిటల్ కడితే ఎంత దుర్మార్గంగా మాట్లాడతారంటే, బస్సు దిగి పేషెంట్లు చూపించుకుంటారు, గర్భవతి అవతల దిగడానికి కూడా ఫోటో పెట్టి
పేదవాళ్ళు పాము ఖర్చు వచ్చినా ఏమైనా వచ్చినా కూడా బస్ స్టాండ్లో దిగి బతకాలని నేను చెప్తే ఊరు బయట కట్టాలి హాస్పిటల్ కలెక్టరేట్ పోయేది అంటారు. కలెక్టర్ ఆఫీస్కి పోయేది 100 మంది, హాస్పిటల్కి పోయేది 1000 మంది బతికేది ఆడ కనిపించేది. చాలా బ్రహ్మాండమైనటువంటిది. ఇట్లా అసలు ఉపాధి అవకాశాలు కోల్పోయినాయి, హాస్పిటల్ కట్టేయలేదు, ఇక్కడ ఉండేటువంటి లేదు, దుర్మార్గంగా మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా పరిపాలిస్తున్నమాట. నేను పుట్టిన ఊరు అమ్మ ఇది. నేను పుట్టిన ఊరు, నేను పెరిగిన ఊరు, నేను చదువుకున్న ఊరు, నా జన్మనిచ్చిన జిల్లా ఇది. నాకు అవకాశం వచ్చింది, నేను బాగా చేద్దాం అనుకో. ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ దగ్గర ఆ కొండ పక్కల 18 టీఎంసీలది, అక్కడ ఆ కొండ పక్కల ఉదండపూర్ ఉంటుంది. దీని ఏరియల్ డిస్టెన్స్ 5-6 కిలోమీటర్ రేంజ్లో దాదాపు ఇక్కడ 15 టీఎంసీలు, అక్కడ 17 టీఎంసీలు. అంటే జూరాల కన్నా 4 అంతలు ఇక్కడ, 4 అంతలు ఇక్కడ. అంత పెద్ద ప్రాజెక్టులు కడితే 90% కంప్లీట్ అయినాయి. అవి కూడా అసలు ముట్టుకోలేదు. అంటే ఏం పాపం చేసారు మహిళలు అని అర్థం కాలే. ఈ పబ్లిక్ కూడా అటువంటి వాళ్ళని నమ్ముతారా, దుర్మార్గులను నమ్ముతారా? పబ్లిక్ కూడా కనీసం నీళ్ళు కూడా 15 రోజులకు వచ్చేది ఈడ 2014 కన్నా ముందు. మంచినీళ్ళు తెచ్చి ఇచ్చినాం, అది కూడా 4 రోజులకు ఒకసారి వస్తుందంట. తెచ్చిన నీళ్ళు కూడా వదులుకుంటలేరు, నీళ్ళు కూడా శుద్ధి చేస్తలేరు. చూస్తుంటే ఒక్కొక్క ప్రాంతం చూస్తుంటే ఎంతో కలగన్న ప్రాంతం. ఒక 10 ఏళ్ళు ఇంకా మేము ఉంటే, అధికారం ఉంటే ఎంతోమందికి ఇక్కడ బతుకు తెరువు, వ్యవసాయము, షాప్స్, ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ చేసేటివాము. ఇక్కడ ఒక్కనే పడేసిండు. పిచ్చి పబ్లిక్, పిచ్చోళ్ళని నమ్ముకొని అసలు ఇవి చూసినా కూడా కనపడదంటే వాళ్ళకి చూడమ్మా. నీకన్నా ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? కనుక చాలా బాధ అవుతుంది అసలు చూడగానే. ప్రజలుగా నమ్మకపోతే వాళ్ళ కర్మ ఏం చేస్తారు చెప్పండి? మళ్ళీ అదే వలస బతుకులు, మళ్ళీ అవే పంచాయతీలు, కొట్టుకొని సావుడు, మర్డర్లు, మత కలహాలు, పేదరికము, ఆత్మహత్యలు, ఆకలి చావులు, వ్యవసాయ ఆత్మహత్యలు ఇవి జరుగుతాయి. అంత ఏం లేదు. బాగు చేద్దామని వచ్చినాం. బాగు చేద్దామని వస్తే ప్రజలు నమ్మకపోతే, ప్రజలు గుర్తుపట్టకపోతే, చూసినంత తర్వాత కూడా వాళ్ళు వినకపోతే మేము ఏం చేస్తామా?